దొంగతనం చేయకపోయినా ఒప్పుకోవాలని బాధితుడు గండి రామాంజనేయులును పోలీసులు బలవంతం చేయడం సరికాదని బహుజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అందేలా బాల ఓబయ్య అన్నారు. పెండ్లిమర్రి మండలం వెల్టూరి గ్రామానికి చెందిన గండి రామాంజనేయులు మద్యం షాపులో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్నట్లు తెలిపారు. శనివారం ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నా పేరు గండి రామాంజనేయులు, కడప జిల్లా పెండ్లిమర్రి మండలం ఎల్లటూరు హరిజనవాడ. నేను గవర్నమెంట్ గత ప్రభుత్వంలో మద్యం షాపుల్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తాను. నేను వెంకటరమణ అనే వ్యక్తి ఇద్దరం నైట్ వాచ్మెన్లము. 2024 అక్టోబర్ 6వ తారీఖు వైన్ షాప్లో దొంగతనం జరిగింది సార్. జరిగింది 5వ తారీఖు 6వ తారీఖు నేను ఆరోగ్యం బాగలేక నేను రానని సూపర్వైజర్కు చెప్పినాను. చెప్పిన తర్వాత ఆయన వినలేదు. వినకుండా అంటే మా భార్య మాట్లాడింది, ఆరోగ్యం బాగాలేదు, ఏమన్నా జరిగితే ఎట్లన్నా అని. 2 రోజులు పోలే. 6వ తారీఖు నైటు అంటే అప్పుడు వెంకటరమణ వాళ్ళ నాయన నైట్ వాచ్మెన్గా ఉన్నాడు. ఆయన ఉండి నేను డ్యూటీకి పోలే. ఆ రోజు నైటే దొంగతనం జరిగింది. తెల్లవారి నన్ను పోలీస్ స్టేషన్కు ఎస్ఐ సార్ తీసుకుపోయినాడు. తీసుకుపోయిన తర్వాత విచారించింటే నాకు తెలియదు సార్, నాకు ఆరోగ్యం బాగాలేక నేను పోలే 2 రోజుల నుంచి అని చెప్పినాను సార్. చెప్పినాక సాయంకాలం వరకు స్టేషన్లో పెట్టుకొని పంపించినారు. మొబైల్ వచ్చేసి 10 రోజులు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గరనే స్టేషన్లోనే. తర్వాత ఇప్పుడు 2026 మార్చి 6వ తారీఖు నిన్న శుక్రవారం రోజు పోయినాం సార్. అంటే సోమవారం నుండి శుక్రవారం నిన్నటి వరకు మమ్మల్ని సిఐ సారు పిలిపించుకున్నారు స్టేషన్ దగ్గరికి పొద్దుటి సాయంకాలం వరకు ఉండమని. అప్పటికి మేము సెక్యూరిటీ వాళ్ళం ఇద్దరము, సేల్స్మెన్లు 2, సూపర్వైజరు 5 మందిమి రోజు పోయి వస్తూ ఉన్నాం సార్. నిన్నటి రోజు 4 గంటలకు వాళ్ళ 4 ఇంటికి పోమని చెప్పినాడు, నన్ను ఒక్కరిని ఉండమని చెప్పినాడు. ఏం సార్ అంటే సిఐ సార్ నీతో మాట్లాడాలంటరా అని చెప్పినాడు. సరే ఉంటాను సార్ అని ఉన్నాను సార్. 6 తర్వాత నన్ను కానిస్టేబుల్ శివ, కానిస్టేబుల్ రామాంజీ, సిఐ సార్ కార్ డ్రైవరు విజయ్, వీళ్ళు 3 నన్ను స్టేషన్ వెనకపక్క రూమ్లోకి తీసుకుపోయి కేసు ఒప్పుకో అని నన్ను ఒత్తిడి చేసినారు. నేను చేయని కేసు, నేను దొంగతనం చేయని దానికి నేను ఎందుకు ఒప్పుకోవాలి సార్ అని నేను అన్నాను సార్. అంటే ఎందుకు ఒప్పుకోవు, నువ్వే చేసినావు, కాల్ లిస్టు 11 రాత్రి 11 తర్వాత కాల్ లిస్టులో ఫోన్ మాట్లాడినావు అంటే నేను మాట్లాడలే. నాకు ఆరోగ్యం బాగలేక నేను పండుకొని ఉంటే మా భార్య ఏమన్నా వాళ్ళ తమ్మునికో మా అన్నకో ఇట్లా సీరియస్గా ఉంది, తెల్లవారిన తర్వాత ఎక్కడన్నా తీసుకుపోదాము అని మాట్లాడింటుంది తప్ప నేను ఎవరితో మాట్లాడలే. నేను ఎవరితోన్నా మాట్లాడింటే తీయండి సార్, మీరు వాయిస్ రికార్డ్ తీయండి, నేనే అని రుజువు చూపించండి అని అంటే కొడక నువ్వే అని సిఐ కార్ డ్రైవరు విజయ్ ఒప్పుకోబోయి అని నన్ను చాలా ఒత్తిడి చేసినాడు సార్. కొట్టినాడు, చేతికి కొట్టినాడు, నా చెయ్యి వాసింది. వాసిన తర్వాత నేను రిమ్స్కి పోయినా. రిమ్స్కి పోయి ఎక్స్రే తీపిచ్చి ఈ బొటనవేలు, ఎడమ చేతి బొటనవేలు విరిగిందని రిపోర్ట్ వచ్చింది సార్.
బెల్ట్ తీసుకొని కొట్టినారు సార్. మీరే న్యాయం చేయాలని, జిల్లా అధికారులు న్యాయం చేయాలని, తగిన చర్య తీసుకోవాలని మీడియా ద్వారా సముఖంగా వేడుకుంటున్నాను సార్. సిఐ చెప్పమనింటే కానిస్టేబుల్ కొట్టినారు సార్. కడప జిల్లా పెళ్లిమారి మండలంలో వెల్లటూరు అర్జునవాడకు సంబంధించిన గండి రామాంజలి అనే వ్యక్తి నిన్నటి దినాన సాయంత్రం రాత్రి 7:30 పెళ్లిమారి మండలం పిఎస్లో సిఐ సలన్ ద్వారా ఆధ్వర్యంలో తనను గొడ్డును బాదినట్టుగా బాదారని, ఎటువంటి తప్పు చేయనప్పటికీ తన తప్పును తన తప్పు చేసి ఒక దొంగతనాన్ని నేరాన్ని ఒప్పుకోమని అతన్ని బలవంతం చేసి కొట్టినట్టుగా సమాచారాన్ని మనకు ఫోన్ ద్వారా అందించాడు. ఆ విషయాన్ని తెలుసుకుని నేను వెంటబడి ఆ రాత్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. పోలీస్ స్టేషన్ అక్కడ సిఐ గారు లేరు. అయితే నేను ఫోన్ ద్వారా సిఐ గారికి, సార్ గండి రామాంజలి అనే వ్యక్తిని మీరు కొట్టారని మాకు విషయం తెలిసింది, ఏ విషయంలో కొట్టారు, ఆ కొట్టడం కారణం ఏంటి, అతను దొంగతనం చేసిన ప్రూఫ్ ఏమైనా ఉన్నాయని అడిగినప్పుడు నేను ఫోన్లో మాట్లాడాను. డైరెక్ట్గా పొద్దున స్టేషన్కి వచ్చి మాట్లాడారని సిఐ గారు మాకు చెప్పడం జరిగింది. ఉదయం 11 గంటలకు, ఈరోజు ఉదయం 11 గంటలకు సిఐ గారిని కలిశాను పోలీస్ స్టేషన్లో. సార్ అతను దొంగతనం అతని మీద ఒప్పుకోమని మీరు కానిస్టేబుల్తో కొట్టించారనే విషయాన్ని మేము అడగడానికి మీ దగ్గరకు వచ్చాము అంటే ఆయన మేము అడిగిన మాటలకు పొత్తులేని సమాధానం చెప్పాడు. మేము కొట్టలేదు అని సమాధానం. కొట్టకుంటే సార్ ఏళ్ళు ఎలా ఇరిగింది అని అడిగాను. అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మద్యం షాపు స్లాబ్ ఉండే ఇంటికి పర్మిషన్ ఇవ్వాలా మెయిన్ పాయింట్. కానీ అక్కడ రేకుల ఇంటికి గవర్నమెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఎలా ఇచ్చారని సీఏ గారిని అడుగుతున్నా. ఆ విషయాన్ని మీరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎందుకు అడగలేదని అడుగుతున్నా. అలాగనే సీఏ గారు ఆయన పనిచేసిన ఏరియాలలో ఆయన ఒక నేమ్ చూడండి, ఆయన పేరు చూడండి ఎలా ఉందో. సీఐ గారికి దొంగ ఎవరో తెలుసు, కానీ కేవలం దళితుడు అనే ఉద్దేశంతోనే గండి రామాంజలి పైన ఆ నేరాన్ని అంటగట్టి నిజమైన దోషులను పక్కన పెట్టి ఎటువంటి దొంగతనం చేయని అభాగ్యం తీసుకొచ్చి అతని బలిపశుగా చేయాలనే ఉద్దేశంతో సిఐ సలన్ ద్వారానే ఆ డైరెక్షన్లో ఇదంతా జరుగుతుందని మేము ఆరోపణలు ఉన్నాయి చెప్తున్నాం. ఎందుకంటే మా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సిఐ సలన్ ద్వారానే ఇదంతా కావాల్సి గల ఆయన మీద నెట్టుతా ఉన్నాడు. అక్కడ ఉండే వాళ్ళ 4 అగ్ర కులాలకు సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ 4 గంటలకే పంపించాడు. కేవలం ఒక దళితుడు అనే ఉద్దేశంతోనే ఇతని మీద ఆ భారాన్ని పెట్టాలి. ఇతనైతే మనకు సెపరేట్ ఉంటాడు, బెదిరిపిస్తా చెప్పేసి తన కానిస్టేబుల్తో భయంకరంగా కొట్టించి చేయి విరిగేటట్టుగా ఒక గొడ్డును బాధినట్టుగా కొట్టాడు. కాబట్టి ఇది సభం కాదని సిఐ గారికి మనవి చేస్తున్నా. అలాగే జిల్లాధికారులు కూడా ఇది ఎంక్వైరీ చేసి ఇది ఒక దళితుడు చేసిన దొంగతనం కాదు, ఇది పోలీసులకు నిజమైన పెళ్లిమారి పోలీసు సలైన ద్వారా నిజమైన దోషులు ఎవరు తెలుసు. కాబట్టి ముందు విచారించాల్సి సలైన ద్వారా విచారించాలా. ఆ పోలీస్ స్టేషన్లో పెళ్లిమారి పరిధిలో దొంగతనాలు ఇప్పటికి దాదాపు 3 దొంగతనాలు జరిగినాయి పెళ్లిమారి పోలీస్ స్టేషన్ పరిధిలో. కానీ ఒక దొంగను పట్టకపోయి ఒక కూల్ డ్రింక్ షాప్ వ్యక్తి దొంగను ఆ స్టేషన్లో అప్పగిస్తే గోడదొంగ పరిపాలనంట. ఇంతవరకు 5 నెలలు అవుతుంది ఆ దొంగతనం పట్టకరాలా. సలైన ద్వారా కంప్లైంట్ తీసుకోవాలి ఇంతవరకు. రీసెంట్గా ఒక బ్రాంచ్ షాప్లో కూడా దొంగతనం జరిగినట్టుగా మాకు తెలిసింది. ఆ దొంగ కూడా దొరికాడు. ఆ దొంగ కూడా డబ్బులు రికవర్ చేసుకున్నట్టుగా మాకు సమాచారం ఉంది. కానీ దానికి కూడా పోలీస్ రికార్డు లేదు. కానీ ఎటువంటి తప్పు చేయని గండి రామాంజలిని మాత్రం దొంగతనం చేసినట్టుగా సిఐ సలన్ ద్వారా దీనికి వాళ్ళకు దోషులను కప్పిపెట్టి నిర్దోషులను ప్యాక్ చేస్తున్నాడు. ఇది కరెక్ట్ కాదని సిఐ గారికి మనం చేస్తున్నాం. దీని మీద గండి రామాంజలిని ఇరికించే ప్రయత్నం చేసే జిల్లా వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు కలుపుకొని నిన్ను సస్పెండ్ చేసేంత వరకు గండి రామాంజలికి న్యాయం జరిగేందుకు మేము ఉద్యమం చేస్తామని మీడియా సమావేశంలో మేము హెచ్చరిస్తున్నాం. జిల్లాధికారులు స్పందించాలి. నిజమైన దోషులను పట్టుకోవాలా. గండి రామాంజలికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తామని మనవి చేస్తున్నాం. జై భీమ్.